ఇప్పుడు కణికుడి సమాధానం దుర్యోధనుడు ఒక ప్రణాళిక వేసుకోవడానికి బాగా పనికొచ్చింది. ఇప్పుడు ఈయన ఈ ప్రణాళిక వేసుకుని అది అమలు కావడానికి తండ్రి గారి యొక్క సహకారాన్ని అభ్యర్థించాలనుకున్నాడు. అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎంత చమత్కారంగా అన్నాడంటే, నాన్నగారు మీరు ధర్మరాజుని యువరాజుగా కూర్చోపెట్టారు, యువరాజ్య పట్టాభిషేకం చేశారు. మీరు ధర్మరాజు గారిని తీసుకెళ్ళి యువరాజ్య పట్టాభిషేకం చేసి యువరాజుగా కూర్చోపెట్టాక లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో ఎప్పుడైనా కనుక్కున్నారా అని అడిగాడు. ఏమనుకుంటున్నారా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఏమీ లేదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పూర్వం ధృతరాష్ట్రుడు పాండురాజు ఉండేవారు, ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ రాజ్యరక్షణ చేయలేడు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడూ చేయలేడు. ఆనాడు చేశాడంటే పాండురాజు గారు చేశాడు, మహానుభావుడు. ఆ పాండురాజు గారి యొక్క తేజస్సు ఎటువంటిదో, ఆయన ఎంతటి మహానుభావుడో అటువంటి మహానుభావులు ఆ పాండురాజు కుమారులు. ఆ పాండురాజు గారి పెద్ద కొడుకైన ధర్మరాజుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడం చాలా చాలా మంచి పని చేశాడు ధృతరాష్ట్రుడు. ఎందుకో తెలుసా? ధృతరాష్ట్రుడా రాజ్యాన్ని రక్షించలేడు, భీష్ముడా రక్షించగలిగిన వాడయ్యుండి సింహాసనం మీద కూర్చోడు. ఇటువంటప్పుడు రాజ్యాన్ని పరిపాలించి మనందరినీ కన్నబిడ్డల్లా చూసినటువంటి పాండురాజు గారి యొక్క పెద్ద కొడుకు ధర్మరాజుని సింహాసనం మీద కూర్చోబెట్టడం ఎంత మంచి పని చేశాడు అంటున్నారు. ఇప్పుడు మీరేం చేశారు? ఆయన్నక్కడ కూర్చోపెట్టడం వల్ల రోజూ ధర్మరాజు గారిని పాండవుల్ని పొగుడుతున్నారు. ఇప్పుడు ప్రజలలో బలపడిపోతున్నాడు ధర్మరాజు, ప్రజలలో బలపడిపోతున్నారు పాండవులు. ఎక్కడికి వెళ్ళినా నాకు వినపడుతున్నటువంటి ఈ మాటలు నా చెవులకి బల్లేలు తగిలినట్టు తగులుతున్నాయి. నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? అసలు నేను కూర్చుందాం అనుకున్నాను, మీరు నన్ను కూర్చోబెట్టలేదు, ధర్మరాజుని కూర్చోబెట్టారు. ఇప్పుడు జనులయందు కూడా అంత కీర్తి వచ్చేస్తోంది. ఇంకిప్పుడు ధర్మరాజుని తీయడం సాధ్యమా? మీరు చేసిన పని మంచి పనా నాకు చెప్పండి, మీ పిల్లలకి మీరు న్యాయం చేస్తున్నారా అని అడిగాడు. నోరు మొయ్, ఏది ధర్మమో అది ధర్మం. పిల్లలకి నేను చేయడం కాదు, అభివృద్ధిలోకి రావడానికి నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు అనాలి ధృతరాష్ట్రుడు. ఆయన ఏమన్నాడంటే, లోకనుతుండు పాండుడమలుండు మహాగుణరత్న పూర్ణరత్నాకరుడు అచ్యుతారమతి అంధుడనైనను నన్ను రాజుగా చేకొని నాకు భక్తి పనిసేయుచు సర్వ జగజ్జిగీషుడై ఈ కురువంచ రాజ్యభరమింతయుదాల్చ పరాక్రమంబునన్. నేను కళ్ళు లేనివాణ్ణి, నన్ను అసలు పాండురాజు పట్టించుకోకర్లేదు. ఓ మూల బారేసి పలకరిస్తే పలకరించాలి, లేకపోతే వదిలిబారేయాలి. ఆయన ఏం చేస్తాడు పెద్ద ఆయన, కళ్ళు లేనివాడు అని ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో ఓసారి వచ్చి ఏదో ఒకసారి నాకు ఆళ్ళకి నమస్కారం పెట్టడం, వాళ్ళు పెట్టకపోయినా నేను ఆయన పెట్టిన భిక్ష తింటూ పడి ఉండాలి. కానీ నేనే రాజునన్నట్లు ప్రవర్తించాడు తమ్ముడైన పాండురాజు. అసలు నన్ను అడగకుండా ఏమీ చేసేవాడు కాదు, నాకు చెప్పకుండా ఏమీ చేసేవాడు కాదు, నాకు నమస్కరించకుండా ఏ పని ప్రారంభం చేసేవాడు కాదు. నన్ను కించిత్ మాత్రం కళ్ళు లేనివాడని ఎవ్వరూ తృణీకరించకుండా రాజే అంత గౌరవిస్తాడని ఇంచుమించు నన్నే రాజు చేసి తాను పరిపాలిస్తున్నాడా అన్నట్టు పరిపాలించాడు. అంతటి మర్యాద కలిగిన వాడు రా పాండురాజు. కాబట్టి పాండురాజు రాజుగా ఊంచుకున్నాడు సింహాసనం మీద. ఆ పరిపాలన యందు అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా పొగుడుతున్నాడని మీరు అనుకుంటున్నారేమో, బయట పడతాడు చూడండి ఎంత గమ్మత్తుగా బయట పడతాడో అని ఆయన అన్నాడు. పరచక్రపతులచే భీకరుడై ధనరాసులదిమి కప్పము కొని చిచ్చెర తెచ్చి ఇచ్చి నన్నును భరతకుల శ్రేష్ఠుడని ఉనిచే బహుయజ్ఞములన్. అన్నయ్య నువ్వు భరతకుల శ్రేష్ఠుడు అన్నయ్య అంటూ తాను దిగ్విజయయాత్ర చేసి ఎందరో రాజుల్ని ఓడించి ధనకనక రాసులు తీసుకొచ్చి పోసి నా చేత యజ్ఞయాగాది క్రతువులు చేయించాడు. దానివల్ల ఏమైందంటే ఎంతటి మహానుభావుడయా పాండురాజు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడైతే, పనికి మాలినవాడైతే అంత గౌరవిస్తున్నాడు. తాను చేసుకోలేడా అశ్వమేధయాగం పీటల మీద కూర్చుని? తాను చేయకుండా అన్నగారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అశ్వమేధయాగం చేసి తాను దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. ఎంత గొప్ప పాండురాజు అని లోకమంతా పొగిడింది. అంత గొప్ప పాండురాజు కూర్చుని ఉన్నాడు కాబట్టే ఆ రోజుల్లో నేను పాండురాజుని సింహాసనం నుంచి తీయలేకపోయాను.
ఆ పాండురాజే దుర్మార్గుడయ్యుంటే, ప్రజల్ని కష్టపెట్టేవాడయ్యుంటే, ఇన్ని గుణములున్నవాడు కాకపోతే కళ్ళు లేకపోయినా ధృతరాష్ట్రుడు మీలనేవారు. అలా ప్రజలు అనకుండా మీ పినతండ్రి యొక్క గుణములు కప్పేశాయి. మన ప్రారంధం ఏమిటంటే, పాండురాజు ఏదో రకంగా చచ్చిపోయాడు, ఆ పిల్లలైనా దుర్మార్గులవుతారేమో అనుకుంటే వాళ్ళ 5గురు కూడా సుగుణాభిరాములు అయ్యారు. ఇప్పుడు బయటపడ్డాడు. ఇన్నాళ్ళు దీన్ని కడుపులో పెట్టుకుని ఉన్నాడు. పొగుడుతున్నవన్నీ ఇప్పుడు ఎందులోకి వెళ్ళాయి? అదును చూస్తున్నాడు. ఎవరు? పెద్ద తండ్రి. తనని ఇంత గౌరవించినటువంటి తమ్ముడి పట్ల ధృతరాష్ట్రుడి యథార్థ భావన ఏమిటో తెలుసా అండి? వాడికి ఇన్ని గుణములు లేకపోతే గుడ్డివాడైనా ఈయనకే రాజ్యం మీద, సింహాసనం మీద కూర్చోపెట్టండి అని ఉండేవారేమో. అది తప్ప ఆ తమ్ముడి మర్యాద ఆయనకు అర్థం కానప్పుడు ఈ ధర్మరాజు అన్నగారి యొక్క మర్యాద దుర్యోధన తమ్ముడికి ఎందుకు అర్థం అవుతుంది? ఏ చెట్టు విత్తనానికి ఆ చెట్టే కదు పుడుతుంది. కాబట్టి ఈ మాటలు చెప్పి, అదేరా నాయన నా బాధంతా, నీకే కాదు నాకు తీసేద్దామని ఉంది వాళ్ళని సింహాసనం మించి, నీకు అప్పచెప్దామనే ఉంది. కానీ ఎలా? పెద్దవాడు, నీకన్నా పెద్దవాడు. ఇందుకు కాదు గాంధారి కడుపు బాదుకుంది. నీకన్నా వయసులో పెద్దవాడు, రాజు, పాండురాజు యొక్క కుమారుడు. అతనికి ఇవ్వకపోతే భీష్మ, ద్రోణ, విదురాది పెద్దలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళని కాదని మనం అంతఃపురంలో ఉంటామా? వీధిలోకి ఈడిచేస్తారు. మనం ఇక్కడుండి కుట్ర చేయాలి కానీ వీధిలోకి వెళ్ళి చేసేదేముంది? అందుకని వాళ్ళ దగ్గర ధృతరాష్ట్రుడు ధర్మంగా ఉన్నాడనిపించుకోవడానికి కూర్చోబెట్టాను. అందుకు చేశాను యవరాజ్య పట్టాభిషేకం. అందుకని ఆ ధర్మరాజుని, పాండవుల్ని తీసేయడం కుదరట్లేదురా అన్నాడు. అనగానే ఈయనన్నాడు దుర్యోధనుడు, తండ్రి ఎక్కడైనా అధర్మాన్ని ఆపే ప్రయత్నం చేస్తే కొడుకు ఇంకొకసారి ఇలాంటి మాట చెప్పడు. తండ్రే అలా అధర్మంగా మాట్లాడితే ఇంకా కొడుకు ఎందుకు మాట్లాడండి? దొరికేసింది అంతే అదును దుర్యోధనుడికి. ఇంకొక అడుగు ముందుకెళ్ళి అన్నాడు, పైతృకంబగు లక్ష్మి పాండు భూపతి మున్ను తాల్చుట చేసి తనయుడైన ధర్మజుడిప్పుడు దాల్చిన ఆతని తనయుండు మరి దాన్ని దాల్చు మీద ఈ పాట పాండు వంశేషుల వసుమతి రాజార్హులగుదురు రాజ్యమునకు పరువడి మేమింత బాసిన మా పుత్ర పౌత్ర వర్గంబును బాయు ఇంక ఒరులు కలిచి కుడువ నోపము అట్లు కాకుండా మమ్ము చేయునోపుదేని పాండురాజు తొంటి భక్తియు ఆ పాండుతనయులందు దయయు తలపకుండు. నాన్నగారండి, మీకు కళ్ళు లేవు, పాండురాజు సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి ఈ రాజ్యలక్ష్మి పాండురాజుకి వెళ్ళింది. మీకే కళ్ళుంటే ఈ దరిద్రం లేకపోతే. తండ్రి అవకరాన్ని కొడుకు వల్ల మర్చిపోవాలి. తండ్రి అవకరాన్ని గుర్తు చేసిన కొడుకే పాటి కొడుకు. కాబట్టి మీ కళ్ళు లేనితనం మేము రాజ్యలక్ష్మిని పోగొట్టుకునేటట్టు చేసింది. ఇప్పుడు మాతో పోయిందా? అసలు ముందు రాజ్యం చేసిన పాండురాజు గారు మీకు కళ్ళు లేకపోవడం వల్ల వచ్చాడు. ఇప్పుడు ఆ పాండురాజు కొడుకు నాకన్నా పెద్దవాడయ్యాడు, ఆ ధర్మరాజు రాజ్యానికి వచ్చాడు. తర్వాత ఎవరు వస్తారు? ధర్మరాజు కొడుకు వస్తాడు. నా కొడుకు ఏమవుతాడు? ధర్మరాజు కొడుక్కి ఊడిగం చేస్తాడు. నేనేం చేయను? ధర్మరాజుకు ఊడిగం చేస్తాను. మీరేం చేశారు? పాండురాజుకు ఊడిగం చేశారు. చేసి పాండురాజుకి జై కొట్టారు. ఎప్పుడు తలుచుకున్నా, ఎక్కడ మాట్లాడినా అబ్బబ్బా ఏం పాండురాజు అంటారు. మీ కడుపులో ఏముందో తర్వాత మాట. అలా అనకపోతే మీ బతుకు అలా బయటికి తోసేస్తారు కృతజ్ఞుడా అని. మన బతుకంతా, మన వంశమంతా ఇలా తాత, తండ్రి, మనవడు, మునిమనవడు ఇలా వాళ్ళని సేవించడమేనా? ఇంకా ఇంతకన్నా మార్గం లేదా? ఉంది. ఎప్పుడో తెలుసా నాన్నగారు? పాండురాజు చేసిన మంచిని గుర్తు తెచ్చుకోవడం కూడా అసలు మీరు ఆపేసేయండి కాసేపు. పాండురాజు కొడుకుల మీద ప్రేమని కాసేపు పక్కన పెట్టేయండి. తమ్ముడి కొడుకులన్న భావన తీసేయండి. పాండురాజు నన్ను అంత గౌరవించాడన్న భావనని మాట మాత్రంగా కూడా దూరం చేసేయండి. చేసేసి ఆలోచించండి, మనం పాండవుల్ని రాజ్యానికి దూరం చేసేయచ్చు, చంపేయచ్చు. ఈ మాట అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, సరేరా
నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు వాళ్ళని చంపేద్దాం అంటున్నావు కదా, అది ఎలా సంభవం? భీష్మ ద్రోణ విదురాది మహావీరులు ఉన్నారు పైన, వాళ్ళు 1000 కళ్ళతో గమనిస్తూ ఉండరు, ఎలా సాధ్యం అవుతుంది అంటే, నాన్నగారండి దాని గురించి మీరు బెంగ పెట్టుకోకండి, వాళ్ళందరూ కూడా పాండవ పక్షానికి వెళ్ళిపోతారని కదా మీ భయం. వెళ్లకుండా నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఏమిటో తెలుసా? ఇప్పుడు నాకు మీరు ఎలా లొంగారో అలా కొడుకు కోసం తండ్రి లొంగుతాడు. అశ్వత్థామ నేనంటే ఇష్టం కాబట్టి, అశ్వత్థామకి నేనంటే ఇష్టం కాబట్టి ఎప్పుడూ అశ్వత్థామ నాతో ఉంటాడు. అశ్వత్థామ నాతో ఉంటే ద్రోణుడు పాండవుల కోసం వెళ్ళిపోలేడు, కొడుకు కోసం ద్రోణుడు ఉంటాడు. ద్రోణుడు ఇక్కడ ఉంటే ఆయన చెల్లెలు కృపి భర్త అయినటువంటి కృపాచార్యుడు బావమరిది బావగారిని వదిలి మళ్ళీ ఇంకో శత్రుపక్షంలోకి వెళ్ళలేడుగా, కృపాచార్యుడు ఉంటాడు. కృపాచార్యుడు ఉంటే కృపి ఉంటుంది. కృపి, కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ ఉంటే భీష్మాచార్యుల వారు ఇంతమందిని వదిలేసి ఆయన ఒక్కడట వెళ్ళడం కాబట్టి భీష్ముడు ఉంటాడు. కాబట్టి అశ్వత్థామ వలన వీళ్ళనందరినీ లాగుతాను, లాగి నా వైపు కట్టి పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళు మనకు ఉపకారం చేయకపోవచ్చు, కానీ పాండవులకు ఉపకారం చేసే అవకాశం లేకుండా చేస్తాను, అటు పక్షాన నిలబడకుండా చూస్తాను. చాలా ఇంకేం కావాలి? అశ్వత్థామను అడ్డుపెట్టి లాగుతాను. కాబట్టి భయం లేదు, వాళ్ళందరూ ఏదో చేస్తారని మీరు భయపడకండి. కాబట్టి ఇప్పుడు చెప్పండి నాన్నగారండి అంటే, ఆ ధృతరాష్ట్రుడు అన్నాడు, ఏ నెల్ల ప్రొద్దున ఎడలోన తలతు నీ అభిప్రాయంబ, ఇది దారుణంబుగాన వాకునకు జుల్కన తేరనోప కడగి పాండవుల ఏకత మెట్టులను అనుపగానగు, మరి దీని గాంగేయ విదుర కలశజాశ్వత్థామ గౌతముల్ బుద్ధిగా ఒడంబడుదురే కాదయ్య అనినా కౌరవ జ్యేష్ఠుండు ఘనుడిట్టులనియే. ఒరే, ఇన్నాళ్ళకి నువ్వు బయటపడ్డావు, నాకు కూడా కడుపులో ఇదే భావన. ఈ పాండవుల్ని ఎలాగ రాజ్యానికి దూరం చెయ్యాలి, ఈ పాండవులకి దక్కకుండా నా పిల్లలకి ఈ రాజ్యం అంతా ఎలా అప్పజెప్పేయాలి అని నేను ఆలోచిస్తున్నాను. కానీ ఈ మాట నేను భీష్ముడి దగ్గర, ద్రోణుడి దగ్గర నోటితో అనను. పాండురాజు ఎంత గొప్పవాడు, ధర్మరాజు ఎంత గొప్పవాడు, వాళ్ళు పాపం పిల్లలు నా పిల్లలతో సమానం, వాళ్ళ గుణములు వింటుంటే నా చెవులు పొంగిపోతున్నాయి, నా మనసు రంజిల్లిపోతోంది. ఆ ధర్మరాజు కదూ సింహాసనానికి అర్హుడు అంటూ ఉంటాను. ఎందుకో తెలుసా? నా కడుపులో ఉన్నదంటే జుట్టట్టుకి ఇడిచేస్తారు వాళ్ళు, అందుకుని అనట్లేదురా. నా కడుపులో ఉన్న భావన కూడా ఇదే. కానీ ఇది ఎలా సంభవం అవుతుంది, దానికి ఏమిటి ప్రణాళిక అంటే, ఆయన అన్నాడు, వలనుగల మంత్రివరులం పిలిచి పృథానందనులకు ప్రియముగా మీరు ఇమ్ముల వారణావతంబును వెలయగ పొగలుండు వారు విని తగుల నెడన్. ఇక్కడ భీష్ముడు ఉంటాడు, ఇక్కడ ద్రోణుడు ఉంటాడు, ఇక్కడ విదురుడు ఉంటాడు, ఇక్కడ కృపాచార్యుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం మట్టు పెట్టలేం. ఇవన్నీ నేను ఇంతకు ముందు చేసేసినవే. ఆదిపర్వంలో ముందు నీళ్ళల్లో తోసేసాను, విషం పెట్టించేసాను, చాలా చేశాను, కలిసి రాలేదు. వాళ్ళనందరినీ కాల్చి చంపేయాలంటే ఇక్కడ ఉండగా కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ధర్మపక్షపాతం ఉన్న పెద్దల యొక్క అనుగ్రహం ఉంది. అసలు ముందు ఈ ప్రదేశం నుంచి వాళ్ళని తప్పించాలి. ఎందుకు ఎడతాడు యువరాజు? రాజధానిని విడిచిపెట్టి వెళ్ళడగా. ఇప్పుడు ఒక్క ధర్మరాజు వెళ్ళాడు ఏ కారణానికైనా, మిగిలిన పాండవులు ధర్మరాజును ఒక్కడిని చంపితే వీళ్ళు తిరగబడరు, మమ్మల్ని బతకనిస్తారా? 5గురిని చంపాలి. 5గురిని చంపి కుంతి మిగిలితే ప్రజల్లో విప్లవం వస్తుంది. ఆ తల్లిని చూడగానే అయ్యయ్యయ్యో 5గురు బిడ్డల్ని కన్న తల్లి, ఈ దుర్మార్గ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఆ కుంతిని చంపేశారు, ఆ కుంతి కొడుకుల్ని చంపి పాపం ఆవిడ అలా ఏడుస్తోంది అంటారు. కుంతి కూడా ఉండకూడదు. అసలు ప్రజలకి గుర్తు రాకూడదు. తొందరగా ప్రజలు మర్చిపోవాలి. తొందరగా ప్రజలు మర్చిపోవాలంటే కుంతి సహితంగా 5గురు పాండవులు చచ్చిపోవాలి. కుంతి సహితులై 5గురు పాండవులు చచ్చిపోవాలంటే అంతఃపురంలో కుదరదు. వాళ్ళు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టాలి. వాళ్ళు ఇంకొక చోటికి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళు తెల్లవారులు వేస్తే పెదనాన్నగారి కాళ్ళు పట్టడం ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి ధర్మం. గురువుగారు ద్రోణాచార్యుల వారిని దర్శనం చేసుకోవడం, గురువుగారికి నమస్కారం చేసుకోవడం, తాతగారు భీష్మాచార్యుల వారికి నమస్కారం చేసుకోవడం, ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఎక్కడికో పోతారా? వాళ్ళు వెళ్ళరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, వాళ్ళు వెళ్ళాలనేటటువంటి బుద్ధి వాళ్ళకి కలిగేటట్టుగా
పదే 10 మార్లు మంత్రులను పిలిచి ఆ మంత్రుల చేత వారణావతము అనబడేటటువంటి ప్రదేశం గంగా తీరంలో ఉన్న దాని గురించి అదే పనిగా పొగిడించండి. అది ఎంత గొప్పదో ఎంత గొప్పదో ఎంత గొప్పదో అంటుండండి. అలా అనిపిస్తే అక్కడే కూర్చున్న పాండవులు విని అబ్బా మనం ఒకసారి అక్కడికి వెడితే బాగుండు అనుకుంటారు. వాళ్ళు ఎందుకు అనుకుంటారు? జలపాతాలు చూడడానికి ఇంకోటి చూడడానికి కాదు. అక్కడికెళ్ళి తద్దినం పెడితే అక్కడికెళ్ళి పితృదేవతల పేరు చెప్పి దానాలు చేస్తే మీ తండ్రి తరిస్తాడు రా అని మంత్రులతో అనిపిస్తే నాన్నగారు 5 వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు అమ్మా నువ్వురా అంటారు. వాళ్ళ ధర్మానికి వాళ్ళు కట్టుబడి వెడితే మన ధర్మం మనకి తెలుసు, వాళ్ళ 6 చంపేయడం తేలికైపోతుంది. ఎందుకంటే వారణావతానికి వెళ్ళారు, ఏదో వాళ్ళ నాన్నగారికి కాస్త పుణ్యకార్యాలు చేసి పిల్లలు వచ్చేస్తారనుకొని భీష్ముడు ద్రోణుడు విదురుడు మొదలైన వాళ్ళందరూ యామరి ఉంటారు, పట్టించుకోరు. అప్పుడు మనం చంపేయచ్చు. కాబట్టి ఇది మీరు బయట పడకండి. మీరంటే అనుమానం వస్తుంది విదురుడికి. ఏమిట్రోయ్ కొత్తగా వారణావతం పంపించి అక్కడికి వెళ్ళి పెట్టమంటున్నాడు ఏమిటి అని అనుమానం రావచ్చు. అనుమానం వచ్చి ఏ విదురుడో వెనక బయలుదేరాడు అనుకోండి, నేను పెడతానయ్యా వెళ్ళి మన నాన్నగారు ఉన్నాడుగా ఆయనకి పెట్టొస్తానన్నాడు అనుకోండి, లేకపోతే నువ్వు రావయ్యా వెళ్ళొద్దాం అన్నాడు అనుకోండి, మన బతుకేటప్పుడు. కాబట్టి వద్దు, వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయించుకునేటట్టు చేయండి. వాళ్ళకే వెళ్ళాలన్న బుద్ధి పుట్టాలి. కాబట్టి మంత్రులు వచ్చి ఏదో ఆ వారణావతం గురించి మీ దగ్గర పొగడాలి. అది పాండవులు వింటుండగా పొగడాలి. ఏ నాన్న మీరు వెళ్తారా అని మీరు ఎంతో ప్రేమగా అడిగినట్లు అడగాలి. తమ్ముడు గుర్తొచ్చి తమ్ముడిని ఉద్ధరించడానికి మీరు తమ్ముడి పిల్లల్ని పంపిస్తున్నట్టు ఉండాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళాలి. అప్పుడు మిగిలిన వాళ్ళకి అనుమానం రాదు. వీడెవరు వీడు ఇంకా చిన్న పిల్లాడు, వీడు ధృతరాష్ట్రుడి కొడుకు. వీడి ఇలాంటి మాటలు చెప్తుంటే ఒరే నా తమ్ముడి ఉత్తమగతుల పేరు చెప్పి నేను ఇలాంటి పని చేయనని ఈడిచి దవడ మీద కొట్టద్దండి ధృతరాష్ట్రుడు. కొట్టలేదు, తప్పకుండా చేద్దాం నాన్న అన్నాడు. ఏ కొడుకు యొక్క ప్రబోధం తండ్రి ఇలాంటి అధర్మానికి వింటాడో అక్కడ చేటు రాక ఏమొస్తుంది? పెద్దరికాలు వయసు చేత రావు, పెద్దరికాలు ముందు పుట్టడం చేత రావు. పెద్దరికం వచ్చేది పరిణితి చేత వస్తుంది. ఆ పరిణితి ఎక్కడుంటుందో అక్కడ పెద్దరికం ఉంటుంది. కేవలం వయసు చేత అన్ని వేళలా పెద్దరికాన్ని ఇవ్వడం చాలా కష్టం. నేను మన్నింపబడదనుగాక. కాబట్టి అలా చేద్దామని ఆ మంత్రుల్ని పిలిపించి ఒక రోజున ఆ వారణావతం గురించి గొప్ప స్తోత్రం చేయించాడు. గంగా తీరం, ఎటువంటి ప్రదేశం, ఎటువంటి జలపాతాలు, ఎటువంటి చెరువులు, ఎటువంటి అరణ్యాలు, ఎటువంటి పుష్పాలు, ఎటువంటి పక్షులు, ఎటువంటి క్రూర మృగాలు, అక్కడ వేటాడాలి, పాపం ఆ ప్రజల్ని రక్షించాలి, ఇవన్నీ వీళ్ళని యువరాజువు కాబట్టి నీ కర్తవ్యం సుమా అని చెప్పించడం. అన్నీ చెప్పించిన తర్వాత అకస్మాత్తుగా కొద్దిగా కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకున్నట్టు ఉత్తరీయంతో ఇలా తుడిచేసుకుని పాండురాజు గుర్తొచ్చి అయ్యో ఈ పిల్లలు వెళ్ళి పాండురాజుకి చేస్తే బాగుండు అనిపించినట్టుగా ఎంత ప్రణాళికో చూడండి. నిజంగా అంతకన్నా దారుణమైన రాజకీయం ఇంకేముంటుందండి?